హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే ఒక కమ్మని రెసిపీ పరిచయం చేస్తున్నానండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత కమ్మగా ఉంటుంది. ఇలా చేస్తారు అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మాత్రం చూసేయండి. తిన్నా కూర్చోవడానికి రాదండి, పడుకున్నా లేవడానికి రాదు, అంతే కమ్మగా ఉంటుంది. మరి చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక బౌల్లో మంచినీళ్ళు తీసుకొని దాంట్లో 3 ఉల్లిపాయలు వేసుకున్నాను. దానితో పాటు 2 పెద్ద టమాటాలు కూడా వేసుకోవాలండి. ఈ సైజు టమాటాలు 5 పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒక 5 ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ చక్కగా మంచి నీటిలో మనం నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని నీట్గా కడిగి పెట్టి ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకోవాలి. ఇలా చూడండి మాత్రం ఇవి మాత్రం ఈ రెసిపీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏమేమి వేస్తున్నానో చక్కగా చూసేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. మరోసారి నీళ్లు మార్చేసుకొని అదే నీటిలో సన్నటి రొయ్యల పొట్టు అయితే వేసేసుకున్నానండి. ఈ రొయ్య పొట్టు అత్తయ్య వాళ్ళు పంపారు, మా చిన్నత్తయ్య గారు, అత్తయ్య వాళ్ళ చెల్లెలు గారు. ఇలా చూడండి, అదే మంచి నీటిలో నీట్గా ఈ రొయ్య పొట్టుని వేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఒకసారి 2 సార్లు నీట్గా కడిగి పెడితే దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా మనం గట్టిగా పిండుకొని పొడి పొడిగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇలా ప్లేట్లోకి తీసి పెట్టడం మూలంగా కాస్త ఆరిపోతే రుచి అనేది ఎక్కువ వస్తుంది. అదే 3 ఉల్లిపాయలని ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మాత్రం ఈ సైజులో కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయలు వేయడం మూలంగా మాత్రం టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఉల్లిపాయలోనే ఎక్కువ వస్తుంది. ఎంతో ఒంటికి చలువైన ఉల్లిపాయలు మాత్రం ఇలా వేసుకోండి, కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఈ పెద్దపాటి 2 టమాటాలను కూడా ఇలా మనము వెనుక వైపు కట్ చేసుకొని చక్కగా ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా మీ ఇష్టం వచ్చినలా కట్ చేసుకోండి. నేనైతే పొడవులో కట్ చేసుకున్నానండి. ఇలా టమాటాలు వేయడం మూలంగా నోటికి పుల్లగా కొంచెం కారంగా తింటూ ఉంటే ఏందబ్బా ఇంత బాగుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మరి చూడండి, అవి కూడా ఇలా కట్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. ఈ రెసిపీ మాత్రం మీరు ఎప్పుడు చూసి ఉండరు ఫ్రెండ్స్. ఇది మాత్రం మా అత్తయ్య గారు చెన్నైలో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు నేర్పించారు. అప్పుడప్పుడు అత్తయ్య ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలకి మాకు చేస్తూ ఉంటారు. టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా మనము ఎండుమిర్చి పచ్చిమిర్చి తొడమలు తీసుకొని అదే ప్లేట్లో ఒకసారి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా మనము చూడండి, తప్పనిసరిగా మీరు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయండి, టేస్ట్ మాత్రం కుమ్మేయొచ్చండి, అంత బాగుంటుంది. అదే స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టేసుకొని చెమ్ముతో నూనె వేసుకోవాలండి. ఇలా ఈ నూనె ఇంత వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. నూనె కాస్త మరిగినాక కొంచెం ఫ్రెష్ అల్లం కచ్చపిచ్చ దంచిందో ఒక చిన్న స్పూనెడ్ మాత్రం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రెసిపీ మాత్రం పక్కగా చూడండి, చూస్తే కానీ టేస్ట్ గుమగుమలు ఆడిపోతుందండి, అంత బాగుంటుంది. కొంచెం అల్లం ఫ్రై అయిపోయాక చిటికెడంత జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయాక మనం నీటిలో కడిగి పెట్టిన ఆరిపోయిన చిన్న రొయ్య పొట్టుని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఈ రొయ్యలు ఇలా చేయడం మూలంగా టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. అప్పుడప్పుడు ఇలా ఓసారి చేసుకోండి. బుడ్డ రొయ్యలే కానీ పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయండి, అమ్మో అంటారు మా ఇంట్లో వాళ్ళైతే. నేను అత్తయ్య మామయ్య గారే తినేస్తాము, రుచి మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ 5 పచ్చిమిర్చికాయలు నేను ఈ విధంగా అడ్డంలో చుంచేసుకున్నాను. ఎండుమిర్చి మాత్రం చుంచకుండా అలాగే వేసేసుకోండి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఎండుమిర్చి రొయ్య పొట్టుని ఈ విధంగా చేసేసుకుంటే చక్కగా ఇలా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలండి, బాగా పచ్చి వాసన పోయేలా బాగా వేపేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కట్ చేసి పెట్టిన టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా ఒక రవ్వ చింతపండు అయితే తప్పనిసరిగా వేసేసుకోండి. చింతపండు వేయడం మూలంగా టమాటో వేయడం మూలంగా నోటికి పుల్లగా ఇంకొక బుక్క ఎక్కువ తినాలనిపించేంత బాగుంటుంది. 1 స్పూన్ అంత ఆయిల్ మళ్ళీ తప్పనిసరిగా వేసుకోండి. టమాటోలు ఉల్లిపాయలకి కాస్త సరిపోయేటట్టు వేసుకుంటే పచ్చి వాసన త్వరగా పోతుంది, టేస్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది. 1 రెబ్బ కరివేపాకు వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా చల్లేసుకొని ఓసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా దొడ్డుప్పు వేసుకోండి. ఈ దొడ్డుప్పు వేయడం మూలంగా టేస్ట్
బాగా వచ్చేస్తదండి. చిటికెడంత పసుపు కూడా వేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం మూలంగా చూడండి టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు కూడా మొఖం మార్చేయాలండి. తెల్ల మొఖం ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి ఈ విధంగా. ఇలా వేపేయడం మూలంగా ఈ చట్నీ అనేది సూపర్ టేస్ట్. స్టవ్ అయితే కట్టించుకొని కాస్త చల్లారిన తర్వాత ఖాళీ మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా కాస్త చల్లారనిచ్చుకున్నాక బాగా టేస్ట్ వస్తుందండి. మీరు ఎప్పుడు వేడివేడిగా వేయమాకండి. కొంచెం తొందరలో ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా గ్రైండర్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి చూడండి ఈ రొయ్యల రెసిపీ, ఈ రొయ్యల చట్నీ తింటూ ఉంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఎప్పుడు కని విని విరగరు కదండి. ఈ విధంగా ఒక్కసారి మీరు కనుక ట్రై చేశారనుకో వేడి వేడి అన్నంలోనైనా చపాతీలోకైనా సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.